చాలు పిల్లరా. అతి సమీపమునున్న మండలకాల దీక్షా ఫలము నిమిత్తం సంఘము, సార్వత్రిక సంఘము ఆయత్తపడుచున్న కాలములో మనం ఉన్నాము. ఆదరించుచున్న తండ్రి సన్నిధిని తలంచి ఆయత్తము అంతస్తు కొరకై సిద్ధపడగలిగిన ధన్యత ప్రభు మన ఎల్లరకును దయచేయును గాక. పిల్లరా, ఈ కాలము మరి ప్రభు తన ముందు ఉంచబడినటువంటి బహుమానం కొరకు, ఆయన పైన ఉంచబడిన ప్రతి ఫలముగా పొందబో బహుమానం కొరకు ఆయన ముందు ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పోరాడినట్లుగా, పరిగెత్తినట్లుగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము తెలియచేస్తుంది. 1 బహుమానం, 2 ఓపిక, 3 పందెము. మానవుడుగా పుట్టినందుకు ప్రతి మనిషి బహుమానమును ఆశించేవారే కానీ ఆశ లేని జీవి అనేది ఎవరు ఉండరు. ఏదో ఒక ఆశ. ఇంతకీ ఆశ అనేది దేవుని వలన కలిగింది కానీ మనుషుని వలన కలిగింది కాదు. దేవుడు నరునిలో ఆశ పెట్టాడు. దైవ విరోధి అయినటువంటి సాతాను దురాశ పెట్టాడు. దురాశ పరులైనటువంటి నరులను ఆశాజీవులుగా మార్చుటకు అందరి ముందు దేవుడు ఒక బహుమానం పెట్టాడు. ఆ బహుమానము దేవుని వలన కలిగినది. మానవ జన్మకు సార్థకతనిచ్చేది దేవుని వలన కలిగేటువంటి బహుమానం. ఆ బహుమానం పొందుట కొరకు దేవుడే అయినా మానవ శరీరమును దాల్చినందుకు పోరాడవలసి వచ్చిందని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మనకి సంగతి తెలియజేస్తుంది. కాబట్టి దేవుడైనా తప్పదు పోరాటం, నరుడైనా తప్పదు పోరాటం. ఈ దేహము దేవుని వలన కలిగినది. ఇది ఈ పోరాటంలో గెలవకుండా ఆటంకపరిచేది, అభ్యంతరపరిచేది అపవాది యొక్క పని. వాడు చేసేది ఏంటయ్యా అంటే దురాశను నరునిలో ఇమిడి చేస్తుంది. ఈ దురాశకు నివృత్తి అనగా దీన్ని వదిలించుకోవడానికి సాధనాన్ని దేవుడు విలాపక వాక్యాల గ్రంథంలో తాను శ్రమ నొంది దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, మహినీయేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెనోగాది. మహినీయేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెనోగాది. మహిమా కోరని చూండెవరు, మహిమా కోరని మనుజుండెవరు, మర్యాదగనెవరీచు శ్రమలు స్వర్గము లేదు. మానవుడు శ్రమలు పొందకదైవా మానవుడేటు కాగలడు. దైవజనుడు మానవ శరీరానికి ఉన్నటువంటి బలహీనతలకు కారణమైనటువంటి దురాశలు, వీటిని గురించి బాగుగా పరిశీలన చేసిన వారే మహిళనున్నప్పుడు దేవుడే అయినా మానవ శరీరాన్ని ఉండటం వలన మహాశ్రమలు పొందవలసి వచ్చింది. మనమే పాటివారం. దేవుడే మనలను కలుగజేసిన దేవుడే శ్రమ పడితే దేవుని వలన కలుగజేయబడిన వారికి ఇంకెంత శ్రమ ఉంటుందో మనలను మనం పరీక్షణ చేసుకోవాలని చెప్పి దైవజనుడు దేవదాసయ్య గారు పాటలు, ప్రార్థనలు, పద్యాల ద్వారాగా ఈ విషయాలన్నిటినీ భక్తులకు తెలియజేశారు. ప్రభువారి యొక్క శ్రమలను సూచించుతున్నటువంటి
గ్రంథములోని కొన్ని సంగతుల్లో ఒకటి విలాపవాక్యములు. విలాపవాక్యముల గ్రంథంలో 2వ అధ్యాయం 18, 19 వచనాలలో జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రుల్లో కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణముల కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలి గొనివారు మూర్ఛిల్లుచున్నారు అని దేవుడు ఫలము పొందగోరిన వారు, దేవుని మీద దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం పెట్టి ఆశ పెట్టుకున్నవారు, దేవుని మీద ఆశ పెట్టుకున్నవారు, ఆ ఆశకు ప్రతిఫలము పొందాలని ప్రయాసపడేవారు. వారికి కొన్ని సంగతులను దేవుడు తెలియచేస్తూ ఈ 18, 19 వచనంలో గత వారంలో మనం వాక్యం ధ్యానించాము. ఏ వాక్యం అంటే యెషయా గ్రంథంలో, మీరు విశ్రమించకండి, యెహోవాను విశ్రమింపనీయకండి. ఆయన లోకములో ఉన్న జనులను సమకూర్చు వరకును, యెరూషలేముని మహానగరమును నిర్మాణం చేయు వరకును మీరు విశ్రమించొద్దు. మన ఆశ తీరే వరకు దేవుణ్ణి కూడా విశ్రమింపనీయద్దు అని గత వారం మన వాక్యం ధ్యానం చేస్తే, ఈ వారంలో నదీ ప్రవాహములే దివారాత్రంలో కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము అని ప్రభువు మీద ఆనుకున్న వారికి, ప్రభువు మీద ఆశ పెట్టుకున్న వారికి, ఆశకు అవధులు అనేవి లేవు. అవధులు లేవు కాబట్టి ప్రతి వారికి ఆశ ఉంటుంది. ఆశకు ఒక కారణం ఉంటుంది. అందరి కారణాలు ఒక రీతిగా ఉండకపోవచ్చు, కానీ రకరకాలైనటువంటి కారణాలు బట్టి ప్రతివాడు దేవుడు నాకు ఈ మేలు చేస్తే బాగుననే ఆశ ఉంటుంది. ఆశ తీర్చుకోవడానికి ప్రభువు చెప్పిన సంగతి ఏమిటయ్యా అంటే, ఇదిగో నదీ ప్రవాహం వల్లే కన్నీరు కారణము. ఎవరి గురించి చెప్తున్నాడు? సియోను కుమారి. చెప్పండి. రేపు మనం శిలువ ధ్యానం, మండలకాల ధ్యానాల్లోకి వెళ్తాం. మండలకాల ధ్యానముల్లో ఒక ధ్యానం చేస్తాం. సియోను కన్యా సంభ్రమపడుచు వేయోమో కేకల్ పాయాకని రాజు భారవాహకమేకి బాలా స్తోత్రములతో భయాలు దేరి వచ్చే సియోను సంభ్రమపడుచు సియోను దైవ సహవాసం. ఈ పిల్లలు సంఘబిడ్డలైన వారు దేవుని సహవాసంలోకి వచ్చిన వారి యొక్క ఆశ తీర్చడానికి పాయాక నీరాజు భారవాహకమునెత్తి బయలుదేరి నీ దగ్గరికి రాబోతున్నాడు అని లేఖనము జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు సంఘము ఈ పందెము, ఏ పందెము ఇది? సిలువ పోరాటము. సిలువను గురించిన సంగతులు బసం బుధవారం నాడు మళ్ళీ తెలియచేస్తాను విపులంగా.
అసలు ప్రభు ఎందుకు సిలువ మోయవలసి వచ్చింది? సిలువకి ప్రభుకి ఏంటి సంబంధం? ఈ సంగతులు నేర్చుకోవాలి. సిలువ యొక్క నిర్మాణం దేనిలోంచి వచ్చింది? దానికి ఆకారానికి గల కారణాలేంటి? ఆ సంగతులు మనం నేర్చుకోవాలి. దేవుడు మోసిన సిలువకున్న విలువేంటి? దాన్ని ధ్యానించడానికి విశ్వాసకున్న కారణం ఏంటి? ఈ సంగతులు మనం తెలుసుకోవాలి. పిల్లలారా, మరి ఈ సంగతులు తెలుసుకొనుట ద్వారాగా, వాటిని మనం ధ్యానించట ద్వారాగా, వాటిని బయలుపరిచినటువంటి దేవుడే ఆ సారాంశం మనకు తెలియజెప్పి, ఆయన ఊహించిన సారాంశములు ధ్యానించట ద్వారాగా ఆశించిన అక్కర్లు దేవుడు తీర్చగలడు. కాబట్టి రేపు సిద్ధపరచబడుతున్నటువంటి మండల కాలపు ధ్యానముల్లో ఈ పిల్లలు ఎలాగుండాలి అంటే, సియోనులో నివాసం ఉన్నటువంటి దేవుని పిల్లలు, సంఘం అనే పిల్లలు ఎలాగుండాలి అన్న సంగతి మనం ఇప్పుడు చదువుతున్నాం. నదీ ప్రవాహం వల్లే, నదీ ప్రవాహం వల్ల ఏం చేయాలట? దివారాత్రులు కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకుము. ఎవర్రా? నదీ ప్రవాహం వల్ల దివారాత్రుల్లో కన్నీరు కార్చడం అంటే కారణం ఏంటి? కొన్ని సంగతులు దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మను బట్టి ఆలోచించి, ఓహో దీని భావం ఇదా అని మనం గ్రహించి ఆ భావాన్ని తలబోసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పిన కార్యం జరుగుతుంది. దివారాత్రులు కన్నీరు కారణేమో అంటే, కంటికి విశ్రాంతి లేకుండా, హృదయానికి ఎడబాటు రాకుండా, ఆత్మ కునికిపోకుండా, అనగా దురాశల చేత నింపబడి, మరులో కొలపబడి, వ్యంగ్యమైనటువంటి వ్యసనాలు, వ్యంగ్యమైనటువంటి ఆశయాలు, వ్యంగ్యమైనటువంటి తలంపులు, వ్యంగ్యమైనటువంటి క్రియలు అంటే వేటకారాలు, వేళాకోళాలు, ఆదమరిసి ఉండడం, జోకులు వేసుకోవడం, కాసేపు రిలీఫ్ గురించి కాని వాటిలన్నింటినీ తలంచడం, అవసరమైన వాటిని విడిచిపెట్టడం, నీ ఆత్మకు అవసరమైన వాటిని నీ ఆత్మ తలంపులో లేకుండా మరుగు చేస్తే ఆ క్షణమే నిన్ను అలంకరించుతున్న దేవునికి చోటు లేకుండా అపవాది నీలో చోటు చేసుకుంటాడు. కాబట్టి విశ్వాస హృదయము అలిసిపోకుండా దేవుని, అనగా ఏని విషయంలో అలిసిపోకుండా, ఆదమరిసి అక్కరమాలిన వాటిని తలంచకుండా ఉండు నిమిత్తమే అవసరమైన దానిని తలంచుకొనుట కొరకే దివారాత్రములో నదీ ప్రవాహం వలె కన్నీరు కారణము అంటూ విరామము కలుగనీయకము, విరామము కలుగనీయకము. మండలకాల విషయాలు, అనేకమైన విషయాలు మనం దేవుని కృపను బట్టి ధ్యానిస్తాము. ఏటేటా వినూతనమైనటువంటి సంగతుల్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాము. మనం దేవుని మీద ఆనుకొనుట వలన దేవుని మర్మం మన జ్ఞానానికి అందదు. కాబట్టి అవసరానికి అవసరమైనటువంటి సంగతులను దేవుడే ప్రతి ఏటా తెలియజేస్తున్నారు. ఇకపోతే పిల్లలారా, ఈ ధ్యానాల సమయంలో ఆదమరిసి ఉన్న లాజరు నిద్రపోయినట్లుగా, ప్రభు సంఘము అనగా సియోనులో ఉన్నటువంటి పిల్లలు ఆదమరిసి ఉండటం వలన ఆత్మకు చెందవలసిన బహుమానం మరుగైపోతుంది. ఒకసారి వాక్యం చదువుతారా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా, మైక్ దగ్గర పెట్టుకోండి, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నైనా దేవుని వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపిక కలిగి పరిగెడదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములన్నిటినీ పక్కన పెట్టి సిలువను సహించి
దే సిలువను ధరించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సింహాసనం ఆసీనుడై ఉన్నాడు. ఆదమరిసి ఉన్న లాజరు ఆయుష్కాలం కలిగి జీవించవలసిన వాడు, ఇంకా అతని ఆయుష్ ఉంది. లాజరు నిజముగా ఈ లోకాన్ని విడవవలసిన కాలంగాని వస్తే దేవుడు అతన్ని బ్రతికించడు. కానీ అకాలంగా అతని ఆయుష్కాలము కుదించబడింది. ఒకటైతే హిజ్కియా దైవభక్తి కలిగిన వాడు, నీతి గలవాడినాడు, యథార్థత కలిగిన వాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో హిజ్కియాను కూడా దేవుడు కొంచెం ఆదమరిసి ఉండటం వలన యెషయా ప్రవక్తను పంపించి, హిజ్కియా నీవు సావనై ఉన్నావు కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో అని వర్తమానం పంపించారు. అయ్యో ప్రభా, ఇంతలో మరణం రావడానికి గల కారణం ఏంటి? నీ సన్నిధిలో నేను యథార్థంగా ఉన్నాను కదా, నీతిగా ఉన్నాను కదా, నీ సేవ చేశాను కదా, చేస్తున్నాను కదా అని చెప్పి వెంబటి అతను మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి కన్నీరు ఏం చేశాడు? ఏడుపుల గోడ వైపు తిరిగి కన్నీరు విడిచాడు. విడడం వలన దేవుడు మళ్ళా క్షణములోనే దేవుని ప్రణాళికను మార్పు చేసి మరి 15 సంవత్సరాలు నీకు ఆయుష్కాలం ఇస్తున్నాను, జీవించమని వెళ్ళి దీవించరా అని అదే యెషయాను మరలా దేవుడు హిజ్కియా దగ్గరికి పంపించారు. లాజరు మరణించాడని గొగ్గోలు పెడుతున్నారు మరియ మార్తలు, ఇంటి బంధువులందరూ. యేసుక్రీస్తు ప్రభువు ఆ సందర్భాన్ని మళ్ళా ఎమ్మాయి ప్రాంతానికి వచ్చినప్పుడు మరియ మార్తలు బంధుమిత్రులు ఏడుస్తూ ఉంటే మన సహోదరుడైన లాజరు నిద్రపోయాడు, లేపుదాం రెండని శిష్యులను కూడా పెట్టుకుని వెళ్ళాడు. అన్నిటినీ విపులంగా మీకు చెప్పాలి అంటే చాలా సమయం పడుతుంది. ఈ మానవ జీవితంలో ఈ ఆదమరుపు అనేది ఆశను అణిచివేస్తుంది, ఆయుష్కాలాన్ని కుదించి వేస్తుంది. మనం పెట్టుకున్న ఆశ హరించేస్తుంది, మన ఆయుష్కాలాన్ని కుదించేస్తుంది. మరొక విషయానికి వస్తే దురాశతో మనల్ని నింపుతుంది. ఆ దురాశ గర్భము ధరించినట్టే హృదయం అంతా తలంపులన్నీ, ఆలోచనలన్నీ, ఆశలన్నీ దురాశతో నిండిపోతే ఫలం దక్కదు. కానీ అది ఏం చేస్తుందట? మరణాన్ని కంటుందంట కదా, అది మరణాన్ని కంటుంది. కాబట్టి ప్రభువు తన ముందు ఉంచబడినటువంటి బహుమానం కొరకు ఓపికతో ఆయన పరిగెట్టాడు. కాబట్టి మనము కూడా మన ముందు ఉంచబడినటువంటి పందెంతో బహుమానం కొరకు ఆదమరుపు లేకుండా సియోనులో ఉన్నటువంటి పిల్లలందరూ సిలువ వైపు తిరిగి, పిల్లరా దివరాత్రులు దాన్ని జ్ఞాపకం చేసుకోవడం వలన అనుకోకుండా వచ్చేటువంటి దురాత్మ వలన కలిగే దురిత నైజములు ఏమీ కూడా మన దగ్గరికి రాకుండా ఉంటాయి. కాబట్టి కన్నీటితో కఠిన మనసు కరిగించుకో, అన్ని పాపములను విడిచి ఆత్మను పొందుదాము, ఆత్మను పొందుదాము, ఆత్మను ఆత్మను పొందాలంటే ఏం చేయాలి? దేవా రాజా విచారం ఏంటంటే దేవుని పిల్లలయ్యుండి మానవ శరీర క్రియలకు ఇచ్చే విలువ దేవుడిచ్చేటువంటి ఆత్మక్రియలకు విలువ ఇవ్వలేకపోవడం ఆదమరుపు. ఈ ఆదమరుపు ఏం చేస్తుందంటే ఆయుష్కాలాన్ని కుదిస్తుంది. వాస్తవ్యానికి లాజరు మరణించకూడదు. హిజ్కియా భక్తికి తగిన ఫలం అతనికి ఉన్నది. పరీక్ష.
కారణం ఏంటి? క్షణికమైనటువంటి ఆదమరుపు. కాబట్టి ఇప్పుడు ఈ సిలువ ఎందుకు మోసారు యేసు ప్రభు అంటే యేసు ప్రభువుకి సావులేదు. యేసు ప్రభువుకి సావులేదు. కానీ అనివార్యం చావాలి. అది మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం సిలువ జానాల్లో చెప్తుంటాను. ఆయన సావకపోతే తన మీద ఆశ పెట్టుకున్న వాడికి జీవం లేదు, బ్రతుకు లేదు. తన మీద ఆశ పెట్టుకుని బ్రతక కోరుకునేవాడు బ్రతకాలి అంటే ఆయన మరణించాలి. ఆ మరణం కొరకు ఆయన ముందుంచబడినటువంటి బహుమానము కొరకు ఆయన కూడా ఓపికతో పరిగెత్తినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు నేను మీకు చెప్తున్నటువంటి మనం ధ్యానిస్తున్నటువంటి సంగతి ఏంటయ్యా అంటే దివారాత్రులు కన్నీరు ఎందుకు కార్చాలి? లేకపోతే ఆదమరపు వస్తుంది. ఆ ఏమంటారు? జీవము జీవమును కలిగి ఉండడానికి అంతరాయం కలుగుతుంది. అంటే మనం బ్రతకడానికి కొంచెం అంతరాయం కలుగుతుంది. ఆ అంతరాయం కలిగినటువంటి సమయంలో నిర్జీవము అనే మరణము విశ్వాసలోకి వచ్చేస్తుంది. జీవించాలనే ఆశను దూరంగా త్రోసేస్తుంది. నిర్జీవుల లోకంలోనికి మన కట్టెను లాక్కొని వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ప్రభువు సభకు అపజయం కలుగుతుంది. ఇది సాతాని యొక్క ఎత్తుగడ. మనకు తెలీదు. మనం మమకారాల మీద, బంధాల మీద, బాధ్యతల మీద మనం డిపెండ్ అయిపోతాం. అది అక్కరలో ఉన్నది అక్కరకు మాలిందే అయినను సరే, అయ్యో అలా పోతే ఏమనుకుంటారు, రాకపోతే ఏమనుకుంటారు, చేయకపోతే ఏమనుకుంటారు అనుకుంటారే కానీ దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే దేవుడు ఏమనుకుంటాడు? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకపోతే దేవుడు ఏమనుకుంటాడు? నదీ ప్రవాహం వలె దివారాత్రులు కన్నీరు కార్చమన్న దేవుడేంటి? మనం ఏడిస్తే దేవుడికి ముచ్చట? కాదు కాదు కాదు. నువ్వు బ్రతకడం వలన, నువ్వు జీవించడం వల్ల దేవుడికి ముచ్చట. ఆదమరిసి ఉంటే నిర్జీవం నీలోనికి వచ్చేస్తుంది, ఆయుష్కాలాన్ని కుదించేస్తుంది. ఆ కుదింపు రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే కునుకక, చెప్పండి, కునుకక కునుకక. మనం ఎలాగ ఉండాలి అంటే పిల్లలారా, ఆయన సన్నిధిలో నదీ ప్రవాహం వలె మన కన్నీరును కుమ్మరిస్తూ ఉండాలి. కాబట్టి ఈ సంగతులు శిష్యులకు నేర్పిస్తూ, శిష్యులు లోకం వైపు చూస్తూ ఉంటుండగా లోకమును గురించిన సంగతులు యేసు ప్రభు యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో ఈ సంగతులను తెలియజేశారు. 7వ అధ్యాయం 5వ వచనంలో ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసు నా సమయం ఇంకను రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ మీ యొద్దనే మీ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మను ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాను గనుక అది నన్ను ద్వేషిస్తుంది. అర్థమవుతుందా? మీరు అలా చదువుకుంటే అక్షరం అక్షరం ఒక్కడి నుంచి చదివితే సంగతి తెలుస్తుంది. శిష్యులతో, సంఘముతో ప్రభువు చెప్తున్నటువంటి మాటలు. పిల్లలారా, ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఏమని? నదీ ప్రవాహములే కన్నీరు కార్చండి, మీ కంటికి కునుకుబాటు రానివ్వకండి, మీరు విశ్రమించకండి, మీకు బహుమానం ఇచ్చే దేవుణ్ణి విశ్రమింపనీయకండి అని ఆయన చెప్తే ఇంకా అచ్చటం ముచ్చట లేదేటి, మంచి చెడ్డ ఏం లేదేటి, పిల్ల పాప ఏం లేదేటి, ఇల్లు వాకిలు ఏం లేదేటి, రక్త మాంసాలు ఉన్న దేహం కదా, నోటికి రుచి లేదా, కంటికి నిద్ర లేదా అని ఆలోచనే అపరాధము. ఆ ఆలోచన కలిగి ఉండడమే విశ్వాసి అపరాధాన్ని సంపాదించుకోవడానికి కారణం. యెహోవా ఈరే అంటారు అబ్రహాం గారు కదా. అబ్రహాముకి సంతానం లేదని దేవుడి మీద అలిగాడు. 17వ అధ్యాయంలో దేవుడి మీద అలిగితే దేవుడు 17వ అధ్యాయంలో నా సన్నిధిలో నిలుచుచు నిందారహితుడిపై ఉండవయ్యా అని అన్నారు. సరే, ఆయన నిందారహితుడిగా ఉండడానికి ప్రయత్నం చేసి నిందలకు దూరంగా
దేవునికి దగ్గరగా జీవించటం వలన 75 ఏళ్ళు వచ్చిన తర్వాత వచ్చే ఏడాది నీకు ఒక కొడుకునిస్తానని అన్నాడు దేవుడు. అంతకుముందు ఆయనకు బోలెడంత ఆస్తినిచ్చాడు దేవుడు. దేవుడు రమ్మని పిలవగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం గమనించుకోవాలి. దేవుడు పిలిచాడు. ఎందుకు రమ్మన్నాడు? పాస్టర్ గారు రమ్మనంటే ఎందుకు రమ్మన్నాడు? నాకేం పని, మీరు వస్తే వచ్చేసి నాకు ఒరిగేదేంటి, రాకపోతే నష్టం ఏంటి? రమ్మన్నారంటే ఎందుకు రమ్మన్నారంటే దేవుడే నీకు వర్తమానం పంపించారని ఎవరు కనుక గ్రహించుకుంటారో, ప్రతి విషయము దేవునిలో నుండి యోచన చేస్తే ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న 7 ధన్యతలకు వారసులవుతారు. అబ్రహాము గారు ఆస్తినిచ్చావు బాగానే ఉంది, మందలనిచ్చావు బాగానే ఉంది, పశువులనిచ్చావు బాగానే ఉంది, గొర్రెలనిచ్చావు బాగానే ఉంది, మంద కాపర్లనిచ్చావు అన్నీ బాగానే ఉన్నాయి, భూభాగం ఇచ్చావు అన్నీ బాగానే ఉన్నాయి. వారసుడేడయ్యా? అనుభవించే వారసుడు లేడు. ఏడ్చాడు కదా, చెప్పండి. అలిగాడు, దేవుడి మీద అలిగాడు. వివరంగా చెప్పడానికి వాళ్ళు లేటుగా ప్రారంభించిన కాబట్టి ముగించేద్దామని రిఫరెన్స్లు చెప్పట్లేదు. అప్పుడు దేవుడు అన్నారు కదా, వచ్చే ఏడాదికి నీ కౌగిట్లో ఒక బిడ్డ ఉంటాడని సారాకి చెప్పు అని అన్నాడు. సారమ్మ నవ్వింది. తప్పులేదు పాపం, ముసలిదాన్ని అయిపోయింది, నాకు పిల్లలేంటి. ఒకవేళ దేవుడే ఇచ్చిన ఆ బిడ్డని ఎవడు పెంచుతాడు? సైన్యం ఇవ్వడానికి శక్తి ఉందా? స్తనములలో బలము లేదు, శరీరంలో బలం లేదు, అవయవాల్లో బలం లేదు, ఇప్పుడు బిడ్డలను కండం ఏంటని నవ్వింది. నవ్వుతున్నా? దేవుడి కోపం వచ్చింది. అయ్యో నవ్వుతో కూడా తప్పేనా అంటాం కదా. నవ్వుతో కూడా తప్పేనేటి? అయ్యమ్మ అలాగైతే చూడలే, నీకు అది మాట్లాడలే అంటాం మనం అయితే. తప్పు అంటే అబ్రహాం సరి చేసుకున్నాడు. ఏమని సరి చేసుకున్నాడంటే, అంతరంగమందు అతను విశ్వసించి, అయ్యా నేను నీ యందు విశ్వాసం ఉంచుచున్నానని నమ్మి విశ్వాసం ఉంచాడంట. అబ్రహాము విశ్వాసము శారమ్మ విశ్వాసం ఎలాగవుతుంది? ఒకసారి అలా కూడా ఆలోచిద్దాం. ఎందుకు అవుతుంది అంటే, అబ్రహాములో నుండైనా ఆదాములో నుండైనా తీయబడిన ఎముకే ఈ శారమ్మైనా ఆ యవ్వమ్మైనా ఎవరైనా సరే. ఇవాళ నువ్వైనా నేనైనా మనం ఎవరైనా సరే దానిలో నుండి వచ్చింది కాబట్టి కేంద్రం అదే, ఆ దేహమే. ఆయన నమ్మాడు, అయిపోయింది. దేవుడు వచ్చే ఏడాదికి బిడ్డనిస్తా అన్నాడు. ఎప్పుడు ఇచ్చాడు? 99 ఏళ్ళు వచ్చాక ఇచ్చాడు. 75 ఏళ్ళకి వాగ్దానం చేశాడు, 99 ఏళ్ళు వచ్చాక బిడ్డని ఇచ్చాడు. పోన్లే ఎప్పటికప్పుడు ఇచ్చాడు కదా, దేవుడు మాట నిలబెట్టుకున్నాడు. ఓకే, అడ్జస్ట్ అయిపోదాం. మనకంత పేషెన్సీ ఉండదులేండి. మనం ఇప్పుడు అనుకుంటే కాసేపటికి అయిపోవాలి. అవ్వడం కుదరదరా, దానికి చాలా లెక్కలున్నాయి. పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా చాలా లెక్కలున్నాయి, కనిపెట్టాలి. సరే, ఇది ఇలా ఉంచితే ఆ పుట్టిన బిడ్డని ఏమన్నాడంటే నాకు ఇచ్చే అన్నాడు దేవుడు కదా, అన్నారు కదా. ఇచ్చే అనగానే ఇదేంట్రా బాబు, ఇచ్చినట్టుగా ఇచ్చి దేవుడు ఇలా చేశాడు, దీవించినట్టు దీవించాడు, కానీ దేవుడు స్వస్థపరిచాడు, కానీ మళ్ళీ గాని దగ్గర ఏదో గూని అని ఏదో పెట్టుకొని మనం ఆ కానీలోనే ఏదో అవమానం, దేవునికి అవమానం వచ్చే పనులు చేస్తారు విశ్వాసులే. సరే, అబ్రహాం గారు మాట్లాడకుండా ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి బలి ఇవ్వడానికి, బలిని అర్పించడానికి సిద్ధపడితే, అబ్రహాం ఆగవయ్యా బాబు, ఒక్కడయ్యున్న నీ కొడుకుని నాకు ఇవ్వడానికి వెనక తీయలేదు కాబట్టి నీవు నా యందు ఇందువలన నీవు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావని ఇప్పుడు నేను గ్రహిస్తున్నాను అన్నాడు దేవుడు. నేను చెప్పింది నువ్వు చేయడం వలన నిజంగానే భయభక్తులు కలిగి ఉన్నావు. ఇప్పుడు రండి, దేవుడు చెప్పింది నిజంగా చేసేవాళ్ళు ఎవరో, మాట వరుసకు చేసేవాళ్ళు ఎవరో, దేవుడు వద్దన్నది మానేసిన వాళ్ళు ఎవరో, మానేసినట్టుగానే అనుకొని భ్రమలో ఉండి అదే చేస్తూ నేను దేవుడి బిడ్డను అనుకుని మోసంలో పడిపోయిన వాళ్ళు ఎవరు? ఆలోచించుకోవద్దా? అలా లోపలికి వెళ్ళి ఆలోచించకపోతే గాలికి ఎగిరి పొట్టు. యేసు ప్రభు అంటారు యోహాను శిష్యులతో, అరణ్యంలోకి ఎందుకు వచ్చారయ్యా? గాలికి కదిలే రెల్లును చూడడానికి వచ్చారా? గాలికి కదిలే గడ్డి పూసను చూడడానికి వచ్చారయ్యా మీరు? దేవుని మహిమను చూడడానికి వచ్చారా అని అడిగారా లేదా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు యోహాను గారి శిష్యుల్ని ప్రశ్నించారు. అలాగే మీరు దేవుడి దగ్గరికి మనం ఎందుకు వస్తున్నాం? మనల్ని మనం ప్రశ్నించుకోకపోతే మన విశ్వాసం వ్యర్థమైపోద్ది, మన ఆశ నిరాశ అయిపోద్ది, మన ఫలము ఆవిరైపోద్ది. పిల్లలు ఆయన కత్తి ఎత్తిన తర్వాత దేవుడు అన్నాడు, ఆగవయ్య బాబు, నేను ఏదో మాట వరుస కంటే నువ్వు నిజంగా చేస్తావు కాబట్టి నీ బిడ్డనేమి చెయ్యొద్దు,
ఆ బిడ్డ నీకు ఇచ్చిన ఆస్తే నీవు అనుభవించంటే ఇస్సాకయ్యాడు. దేవునికి స్తోత్ర. పెద్దోడయ్యాడు, పెళ్ళయింది, పిల్లల్ని కన్నాడు, దేవుని చరిత్రకు వారసుడయ్యాడు. ఎందుకు ఈ సంగతులు చెప్తున్నానంటే పరీక్ష, విశ్వాసానికి పరీక్ష. ఈ విశ్వాసానికి జరిగేటువంటి పరీక్షలో శిష్యులైన నమ్మలేదు, ఆయన సహోదరులైన నమ్మలేదు. ఏం ఏమిటి సిచ్యువేషను అంటే, మీరు పండుగకు వెళ్ళండి, నేను వెనకాతలు వస్తాను అని అన్నాడు యేసు ప్రభు. ఏం పండుగ? పస్కా పండుగ. ఏ పండుగ చెప్పండి? అదే శిలువ ధ్యానం. అదే శిలువ ధ్యానం. కాబట్టి వధపశువు, వధగొర్రె పిల్ల, శిలువ ధ్యానం. అందుకు ఆయన యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకం మిమ్మల్ని ద్వేషింపనేరదు, దాని క్రియలు చెడ్డవని నేను దానికి బోధించాను కాబట్టి అది నన్ను ద్వేషిస్తుంది. మంచోడు కాదంటేనంటే దేవుడు కూడా ద్వేషిస్తుందట మనిషి. రే అబ్బాయి, నీ పరిస్థితి బాగాలేదు, నీ పద్ధతి బాగాలేదు, నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, అక్రమాలను వాటికి పరుగులెట్టకూడదు, వ్యర్థమైనవన్నీ భుజం మీద వేసుకోకూడదు, సార్థకమైనది ఒకటే మరీ వల్లే నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి అని ప్రభు చెప్తే ఇంకా పని లేదేటి, ఇంక ఇదే పని ఏంటి అని అనుకుంటారంట. అనుకోవడం వల్ల ఏమవుతుంది? దేవుణ్ణి అపార్థం చేసుకుంటున్నారు. దేవుణ్ణి అపార్థం చేసుకుంటే ఈ అపార్థం చేసుకున్న వాడిని లోకం వెనకేసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. అయ్యే మాటలు అక్కడ. దేవుణ్ణి అపార్థం చేసుకున్న వాళ్ళని లోకం వెనకేసుకొస్తుంది. అపార్థం చేసుకున్న వాళ్ళతో దీని లోకం స్నేహం చేస్తుంది. ఒరే అబ్బాయి, ఆ చెడ్డదారి వైపు చూడకండ్రా అన్న దేవుణ్ణి చిన్న చూపు చూస్తుంది. ఇదే ఇవాళ జరుగుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పి పౌలు గారిలో నుండి ఫిలిప్పి సంఘానికి తెలియజేసినటువంటి సంగతులు ఏమిటంటే, 2వ అధ్యాయం 12వ వచనం, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించండి. మీకు మీరు భయపడండి, మీకు మీరు లోబడండి, నిన్ను నువ్వు అణుచుకో, నిన్ను నువ్వు కాపాడుకో. నీ బహుమానం నీ చేతిలో, నీ ముందున్నది, దాని కొరకు ప్రయాసపడు, పోరాడు. ఆ పందెము దేవుడు నీ ముందు ఉంచాడని గ్రహించి స్తుతించు. దేవుడి దగ్గర ఉన్నప్పుడే కాదు, బోధకుడి దగ్గర ఉన్నప్పుడే కాదు ఈ భక్తి. లేనప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నీ పనుల్లో నువ్వు ఉన్నప్పుడు నీకు ఒక బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత అంటే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన నువ్వు క్రీస్తును ధరించుకున్నావు, దేవుణ్ణి ధరించుకున్నావు. దేవుడు నిన్ను తనంలోనికి ఇముడుచుకున్నప్పుడు, దేవుని మనం ధరించుకున్నప్పుడు, అల్లరితో కూడిన ఆటపాటలతోని, కాని మాటలతోని, కాని పనులతోనూ, కాని క్రియల్లో మనం ఏకీవించినప్పుడు ఎవరిని ప్రవేశపెడుతున్నాం దాంట్లో? దేవుణ్ణి కూడా మనతో పాటు అపవిత్రపరుస్తుంది సంఘం. అందుకనే సియోను కన్య సంబరపడి కేకలు వేయి, నీ రాజు నిన్ను దీవించడానికి వస్తున్నాడు, నీ రాజు నిన్ను దీవించడానికి వస్తున్నాడు అంటూ, ఈ లోకముతో స్నేహం చేస్తే ఆ లోకం నిన్ను బాగానే చూస్తుంది, నేను గౌరవిస్తుంది, సన్మానిస్తుంది. నా కష్టంలో ఉన్నప్పుడు, నేను దుఃఖంలో ఉన్నప్పుడు, నేను ఏడుస్తున్నప్పుడు, నన్ను లేపేవాళ్ళు లేనప్పుడు, నన్ను చూసేవాళ్ళు లేనప్పుడు వచ్చి చూసింది, ఇక ఈ రాణియే, ఇక ఈ దయ్యమని, వీళ్ళే నన్ను ఆదరించారు, దేవుడు ఉంటే తర్వాత కానీ అని నిన్ను సన్మానించుకొని సంకల్ప గుద్దుకొని అక్కడ కూర్చుంటే దెయ్యం వచ్చి నీ ఇష్టాలన్నీ పొట్లం కట్టుకొని పట్టుకెళ్తుంది. యాకోబు గారు చెప్తారు, యాకోబు పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనం చదవండి. పత్రిక పాఠం ఎబ్రీ పత్రిక తర్వాత ఉండేది యాకోబు పత్రిక. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మొమాటం గలవారే ఉండకుడి. వీళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు పలకరించకపోతే ఏమనుకుంటారో, వీళ్ళు చిన్న చూపు చూసేసప్పుడు వెళ్దాంలే దేవుడు అనుకుంటే ఏమనుకుంటారో, లేకపోతే ఇక్కడ ఎలా జరిగింది కాబట్టి వదిలేసి వెళ్ళిపోతే ఏమనుకుంటారో అని మొగమాట పడిన వారు ఏం చేస్తారంటే దేనికో చోటిస్తారు.
అది వచ్చి ఏం చేస్తుందంటే దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని కుదించబడేస్తుంది. అసలు వివరంగా చెప్పాలంటే సంవత్సరాలే పడుతుంది. ఇవన్నీ అనుభవంలోంచి వచ్చిన సంగతులే కానీ బైబిల్‌లో ఉన్న సంగతులు కాదు. కాబట్టి దేవునిలో ఉన్న పిల్లలు దేవుని విషయంలో నిర్మోహమాటంగానే ఉండాలి. ముట్టకూడదంటే ముట్టకూడదు. అంటకూడదంటే అంటకూడదు. తినకూడదంటే తినకూడదు. చూడకూడదంటే చూడకూడదు. చేయకూడదంటే చేయకూడదు. చేయవలసింది మానకూడదు. ఈ విషయాల్లో ఏ ఒక్కటి మనం పాటించకుండా నేను బతికేస్తాను ఏదో రకంగా అనుకుంటే కుదరదు. కుదరదు. బ్రతకలేక ఆ బ్రతుకులో నుండి దీంట్లోకొచ్చాం మనం. దీనిలోకొచ్చి కూడా అదే రీతిగా ఉంటే ఇప్పుడు నిన్ను భరిస్తున్న యేసు, నువ్వు ధరించుకున్న ఆ యేసుని నువ్వు చేస్తున్న ఆ చెడ్డ క్రియలలోనికి దేవుడిని లాగితే పిల్లలారా, దేవుడు నీ యందు నా యందు ఉండడు. ఆయన వేరే అయిపోతాడు. ఎప్పుడు దేవుడు వేరే అయిపోతాడో దెయ్యం వచ్చి మన ఒళ్ళో కూర్చుంటుంది. ఇంక అనుమానమే లేదు. కాబట్టి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును తన దయా సంకల్పం నెరవేర్చుటకే మీలో కార్యసిద్ధి కలుగజేయు వాడు దేవుడే. మీరు ఆశపడ్డానికి, మీ కార్యము సఫలమవడానికి, మీ ఆశ తీరడానికి, దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ఫలం పొందడానికి, ఆయన దయా సంకల్పం నెరవేరుటకై నీకు ఇవ్వాలని దేవుడికి ఉంది. ఆశ పుట్టించాడు దేవుడు. మన వరుసలో చెప్తాను. ప్రభుత్వ వారు 4,000 రూపాయలు లోన్ ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నాకు ఎలిజిబిలిటీ మీలో ఎవరికో అర్హత ఉంది కానీ ఆ వయసు ఉంది కానీ దానికి ఎలిజిబుల్ కాలేదు అంటే మీకు కార్డులు ఉంటాయి కదా, రేషన్ కార్డు, ఆ కార్డు, ఈ కార్డు లేవు. దీన్ని అప్లై చేసుకో, దీని కొరకు ప్రయాసపడు, దీన్ని సంపాదించుకో, నాకు మొరపెట్టు, నాకు అర్జీ పెట్టుకొని దేవుడే హృదయాన్ని ప్రేరేపిస్తాడట. దేవుడే హృదయాన్ని ప్రేరేపించి ఆ కార్యసిద్ధిని దేవుడే కలగజేస్తాడట. దేవుడికి స్తోత్రం. దీనికి ఒక అనుభవం మాట చెప్తాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. గత ప్రభుత్వం వచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరాళ్ళు వారంటీలు పెట్టారు. మా వీధికోటి, మీ వీధికోటి, అలాగే వీధికో ఏదో సమ్ టార్గెట్ని బట్టి వారంటీలు పెట్టారు. మా పెద్ద బాబుకి అని బాణమ్మకి అన్నయ్య తమ్ముడు, వాళ్ళ భర్త గారి పక్షంగా ఓ తమ్ముడు వైఎస్ఆర్సీపీలో తిరుగుతున్నాడంట రాజకీయ నాయకులతోటి. అవి వచ్చి అక్క డాడీకి ఎలిజిబిలిటీ ఉంది కదా, మా అధికారం మన వశంలో ఉంది కదా, ఏం పెడదాం, ఫంక్షన్కి అప్లై చేద్దాం. ఉంటారా బాబు, డాడీని అడగకుండా అని చేసిన కోపాడతాడు డాడీకి చెప్పకుండా ఇది చేయకూడదు, అది మంచి అయినా చెడ్డైనా అని. నేను భోజనంకి వెళ్ళినప్పుడు పాప నాతో చెప్పింది, డాడీ అవకాశం ఉందంట, లోన్ కాదు ఫంక్షన్ ఇస్తారంట. ఎప్పటి వరకు ఇస్తారు అని అడిగాను. ఇప్పుడు వరకు అంటే ఒకసారి రాస్తే ఉంటుంది కదండి, ప్రభుత్వం ఉన్నంత వరకు ఉంటుంది. అది ఆ ప్రభుత్వం మారితే ఉంచుతారు, తీసేస్తారు. ఉండాలనే లేదు. నేను ఉన్నంతకాలం నన్ను పోషించడానికి నన్ను ఒక ఆయన పనిలో పెట్టుకున్నాడు. నేను ఆయన పని చేస్తున్నాను. నన్ను పిలిచిన వాడు నన్ను పోషించకపోతే అప్పుడు మీకు చేతులు చాపుతాను. అప్పుడు నేను మీకు చేతులు చాపుతాను. అప్పుడు వరకు నా చేతులు ముడుచుకొనే కూర్చుంటాను. వద్దమ్మా, మనకొద్దు అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. నా యజమానుడు సర్వశక్తిమంతుడు. సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలిగొన్న కన్నేము కానీ నా యజమాని మీద ఆనుకున్న వారిని ఏలియాను పోషించే కాకుల చేత పోషిస్తాడు. అవి మీరే. కాబట్టి పిల్లలారా, దేవుడు ఈ 13వ వచనంలో చెప్పిన మాట ఎందుకనగా మీరు ఇష్టపడిన ఇచ్చయించుటకు, కార్యసిద్ధి కలుగజేసుకొనుటకు, తన దయా సంకల్పం నెరవేరడానికి నువ్వు ఇష్టపడ్డము, నీ పని నెరవేర్చుకోవడం కూడా దేవుని ఇష్టం నెరవేరడానికే.
దేవుని ఇష్టం నెరవేరడానికే, ఆయన దయా సంకల్పం చొప్పున నెరవేరటకై కలుగ చేయువాడు దేవుడే. కాబట్టి ఇది చేయకపోతే ఎలాగో, అది చేయకపోతే ఎలాగో, అది వినకపోతే ఎలాగో, అక్కడికి వెళ్ళకపోతే ఎలాగో, ఆ! దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని తెలియక కుదించుకునే కార్యక్రమంలోనికి దిగజారిపోకుండా, మన ముందు ఉంచబడినటువంటి ఓ మంచి పోరాటం. నేను లెక్కేస్తుంటాను. మీ లెక్కలు వేరేగా ఉంటాయి. నా లెక్కలు వేరేగా ఉంటాయి. నా లెక్క ఏంటంటే, నేను వచ్చిన తర్వాత ఒరిగిందేంటి? నేను సేవ ప్రారంభించిన తర్వాత సంఘానికి ఒరిగిందేంటి? గ్రామానికి ఒరిగిందేంటి? దేవునికి ఏ రీతిలో మహిమ వచ్చింది? నా లెక్కలు అలాగుంటాయి తప్ప, వీళ్ళు ఏం తిన్నారు, వాళ్ళు ఏం తినలేదు, ఎవరు పతనం అయిపోతున్నారు, ఎవరు దిద్దుకుంటున్నారు, ఇలాంటివి నేను లెక్కించుకుంటుంటాను. కాబట్టి పిల్లారా, 75% ఓకే. 75% ఈ 25% వాళ్ళు ఉన్నారు చూసారా? ఈ 25% వారు తమ దేవుణ్ణి అనగా ఆ, ఆయన యందు నమ్మిక ఉంచని వారు, నామకార్థంగా దేవుణ్ణి నమ్ముకున్నవారు, ఆయన సహోదరులే ఆయన యందు నమ్మిక ఉంచలేదు. ఉంచగా ఎవరి మీద నమ్మకం ఉంచారు? లేని మాటలు కాని మాటలు చెప్పేవారి మీద నమ్మకం ఉంచారు. అటివారు వృద్ధిలోనికి రావడం లేదు. ఫైనల్గా ఈ పస్కా పండుగ రేపు మళ్ళీ ప్రారంభం అవుతుంది. 18వ తారీఖు బుధవారం రాత్రి నుండి పిల్లరా మరి ఏప్రిల్ నెల 5వ తారీఖు వరకు ప్రతిరోజు ఈ కార్యక్రమం సాగుతుంది. నీకు మనసు ఉంటే, దేవుడు నీలో ఆశ పుట్టించాడన్న సంగతి నువ్వు గ్రహిస్తే, నా కార్యాన్ని సిద్ధింపచేయగల వాని యొద్ద నేను ఉంటానని చెప్పి నిర్ణయం తీసుకుంటే, ముందు నువ్వు వెళ్ళు, వెనకాతల నేను వస్తానంటాడు దేవుడు యోహాను సువార్తలో. ముందు మీరు వెళ్ళండి, నా సమయం వచ్చినప్పుడు నేను వస్తాను. వచ్చి మీ కొరకు నేను బలి అవుతాను. దేవునికి స్తోత్రం. మీ కొరకు నేను సిలువ వేయబడతాను. మీ కొరకు నేను బలి అవుతాను. మీ మరణాన్ని నా మీద వేసుకుంటాను. నా జీవాన్ని మీలో నింపుతాను. జీవించమని దీవిస్తాను. జీవించు ప్రాణులే వర్ధిల్లుతారని దేవుడు వాగ్దానం చేశారు. ఇల్లరా, కాబట్టి చులకనగా ఏది చూసుకోకూడదు. అనాలోచనగా ఏది చెయ్యకూడదు. ఆశ పడడంలో తప్పు లేదు. దురాశ మీద ఆధారం పడకూడదు. ఆశ తీర్చుకోవడం సంతోషమే. దురాశ మీద మనసు పెట్టుకోకూడదు. దురాశ చేత గర్భము ధరిస్తే అది మరణ రూపంలో మనకు ఎదురవుతుంది. ఈ సంగతులను గుర్తుపెట్టుకొని రేపు బుధవారం నుంచి జరగబోయేటువంటి పస్కా పండుగ, చెప్పండి, పస్కా పండుగ. ఈ పండుగ కొరకు ప్రతివారు ప్రతి దినము శుద్ధిగా దేవుని యొద్దకు రావాలి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా విధిగా 6 గంటలకి దేవాలయంలో ఉండాలి. అలా ఉండి ఆ పండుగను ఆచరించి, నదీ ప్రవాహం వల్ల మీరు కన్నీరు కార్చి, మీ కంటికి కునుకు పట్టనివ్వకుండా కాపాడుకొని, ఆయన్ను కొనుక్కునివ్వకుండా, ఆయన విశ్రమించకుండా విజ్ఞాపనలు యాచనలు చేసి, దేవుడు చేసినటువంటి వాగ్దాన ఫలమును పొంది, ఏం ఆశపడుతున్నావో, ఈ ఏడాది ఏ అంశం పెట్టుకుంటావో, తల్లి గురించి పెట్టుకుంటావు, తండ్రి గురించి పెట్టుకుంటావు, బిడ్డల గురించి పెట్టుకుంటావు, ఇంటిని గురించి పెట్టుకుంటావు, ఆరోగ్యం గురించి పెట్టుకుంటావు, అప్పులు తీరడం గురించి పెట్టుకుంటావు, జబ్బులు తగ్గడం గురించి పెట్టుకుంటావు. ఎనీహో ఏదైనా నీ అంశం దేవుని సన్నిధిలో చెప్పండి. అటెండెన్స్ మాత్రం ఇంపార్టెంట్. ఆదమరిసి ఉండకుండా ప్రతివారు ప్రతిరోజు ఏకీవించు. ఇది కాదన్న వారు లోకంతో ఏకీవించిన వారే. ఈ సంగతులు గుర్తెరిగి అలా ఆచరించి దేవుడు మన ముందు ఉంచినటువంటి బహుమానం పొందగలిగిన ధన్యత పరమ తండ్రి మీకు ఎల్లరికూ ప్రసాదించునుగాక.